హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటి అంటే విజన్కి సంబంధించి చిన్నపిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వన్స్ వచ్చిన తర్వాత మనం ఎలా గుర్తించాలి, ఇవన్నీ డౌట్స్ మనందరికీ ఉంటాయి కదా. సో అవన్నీ క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు అశోక చైల్డ్ డెవలప్మెంట్ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చాలా మందికి విజన్ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడం కూడా కష్టం. అది చిన్నపిల్లల్లో వాళ్ళు చెప్పలేరు. అసలు మనకి విజన్ ప్రాబ్లం ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి? సో డెఫినెట్లీ ఇప్పుడు చిన్నపిల్లలకి విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం అనేది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో మూమెంట్స్ అనేది చూస్తూ ఉంటాం మనం. సో నార్మల్గా ఏంటంటే విజువల్ మూమెంట్స్ అంటూ ఉంటాం మనం. సో నార్మల్గా ఐ ట్రాకింగ్ అని చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే 6 months తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు నోటీస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో మనం ఏమైనా ముందరికి వచ్చాము, సో ముందరికి వస్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఎటైనా పక్కన వెళ్తున్నాం అంటే ప్రాపర్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే ఏజ్ పెరుగుతూ వెళ్తుంది, 1 year అయిపోయింది, 1 year 1.5 year అయిపోయింది. సో ఓవరాల్గా పిల్లలకి మనం డిఫరెంట్ థింగ్స్ ఏదైతే ఉంటాయో స్మాల్ థింగ్స్ తీసుకొని సర్టన్ డిస్టెన్స్ ఒక 6 meters 7 meters దూరం నుంచి మనం చూపించాలి. సో చూపించిన తర్వాత వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని చూస్తున్నారా, ఐడెంటిఫై చేస్తున్నారా లేదా అనేది మనం నోటీస్ చేయాలి. ఒకవేళ చూస్తున్నట్టు డెఫినెట్లీ వెల్ అండ్ గుడ్. చూడట్లేదు అనుకుని డెఫినెట్లీ వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటూ ఉంటాం మనం, ఆర్ మయోపియా కండిషన్ అంటూ ఉంటాం. పిల్లలు ఏంటంటే నార్మల్గా మైనస్ పవర్ రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ప్లస్ పవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో మనం థింగ్స్ ఏదైతే ఉంటాయో సో వాళ్ళకి ఆట వస్తువులు ఏదైతే పిల్లలు ఉంటాయో అవి చూపించేసి మనం ట్రాకింగ్ త్రూ మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. స్టిల్ వాళ్ళు ఫాలో చేయకపోతే డెఫినెట్లీ వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. పిల్లలకి అసలు ఐ ఎగ్జామినేషన్ అనేది మనం ఏ ఏజ్ నుంచి చేయొచ్చు అంటారు? సో పిల్లలకి ఐ ఎగ్జామినేషన్ పుట్టుకతోనే మనం చేస్తూ ఉంటాం. పుట్టంగానే మనం ఆర్ఓపీ కేసు అంటూ ఉంటాం మనం నార్మల్గా. సో అక్కడ ఎగ్జామిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే రెటీనా బాగుందా లేదా, సో రెటీనా ఏదైతే ఉంటుందో కంటి లోపల భాగం అన్నమాట, అది ప్రాపర్గా ఉంది అనుకుంటే విజువల్ ఇష్యూస్ తర్వాత ఏదైనా ఉండొచ్చు, మనం రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ రెటీనా ప్రాపర్గా లేదనుకోండి డెఫినెట్లీ అప్పటి నుంచే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా థెరపీస్ అనేది ఉంటాయి కొన్ని. సో విజన్ థెరపీ లాంటిది కూడా. సో అలాంటి థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే నార్మల్గా విజన్ అనేది తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. అలాంటి కొన్ని కండిషన్స్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది కంటి లోపల. సో ఓవరాల్గా పిల్లలకి రెటీనా బాగుందనుకోండి పుట్టగానే చూసినప్పుడు తర్వాత ఇంకొక 1 year తర్వాత మనం ఎగ్జామినేషన్ చేసుకోవడం జరగాలి. సో ఎవ్రీ ఇయర్ మనం పిల్లలకి ఏంటంటే చెకప్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది, పవర్ ఉన్నా లేకపోయినా. ఒకవేళ వాళ్ళకి పవర్ ఏమైనా ఉందనుకోండి, సో లైక్ సిలిండ్రికల్ పవర్ అవ్వచ్చు, లేదంటే స్పెరికల్ పవర్ అవ్వచ్చు. సో ఒకవేళ పవర్ ఉంది అంటే డెఫినెట్లీ ఎవ్రీ 6 monthsకి మనం ఆ ఎగ్జామినేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి పవర్ కూడా ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ 6 monthsకి మనం చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఏదైతే అప్డేటెడ్ పవర్ ఉందో అది మనం వాళ్ళకి గ్లాస్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెయిన్ కానీ స్ట్రెస్ కానీ ఏది ఉండదు. సో రెగ్యులర్గా మనం 6 monthsకి ఆ ఎగ్జామినేషన్ పవర్ ఉన్న వాళ్ళకి మనం అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా అయితే పిల్లలకి ఎవ్రీ ఇయర్ మనం ఆ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా పిల్లలు కళ్ళు చిన్నవి చేయడం పెద్దవి చేయడం చేస్తుంటారు కదా, అంటే దానికి ఏమైనా రీజన్స్ ఉంటాయా? అవునండి, డెఫినెట్లీ. ఇప్పుడు నార్మల్గా పిల్లలు ఏంటంటే పవర్ ఎప్పుడైతే ఉంటుందో, పవర్ అంటే నథింగ్ బట్ లైక్ కంటి చూపు ఏదైతే ఉంటుందో ప్రాపర్గా ఉండదు వాళ్ళకి. సో అప్పుడు ఏం చేస్తారంటే కనిపించట్లేదా అంటే ఇలా చేస్తూ ఉంటారు. సో కొంతమందికి సిలిండ్రికల్ పవర్ ఉంటుంది, అంటే కార్నియా అని అంటూ ఉంటాం. కంటి పైన భాగం ఏదైతే ఉందో అది గ్లాస్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది. సో కార్నియా ఇర్రెగ్యులర్ షేప్గా ఉండడం వల్ల కూడా పిల్లలు సరిగ్గా చూడలేకపోతూ ఉంటారు అన్నమాట. సో ఇలా రబ్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. ఇలా స్క్వీజ్ చేస్తూ ఉంటే మనకు మ్యాగ్నిఫికేషన్ అయినట్టుగా ఉంటా ఉంటుంది. అంటే పిన్ హోల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ పిన్ హోల్ త్రూ చేస్తూ ఉంటే మనం విజన్ ఎంత ఉంది ఏంటి అనేది ప్రాపర్గా చూడగలం. అలానే పిల్లలు ఇలా చేస్తూ ఉంటే కొంచెం క్లారిటీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో కూడా డెఫినెట్లీ పిల్లలకి పవర్ ఉండే ఛాన్సెస్ అనేది 90% ఉండొచ్చు. సో ఇలా చేస్తున్నట్టు డెఫినెట్లీ ఒకసారి నియర్ బై ఆప్టోమెట్రిస్ట్ ఆర్ ఆఫ్థల్మాలజిస్ట్కి చూపిస్తే డెఫినెట్లీ వాట్ అది రెక్టిఫై అవడం జరుగుతుంది. పిల్లల్లో కలర్ ఐడెంటిఫికేషన్ సరిగ్గా లేదు అనేది మనం ఏ టైంలో తెలుసుకోవచ్చు అంటారు? సో కలర్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి 3 months తర్వాత స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి. బట్ వాళ్ళు మాటల్లో చెప్పలేరు కాబట్టి 1 year తర్వాత ఏంటంటే కలర్ సార్టింగ్ అనేది చేస్తూ ఉంటారు నార్మల్గా. ఇప్పుడు గ్రీన్ ఏమైనా వస్తువు ఉంది, గ్రీన్ పక్కన పెట్టడం, రెడ్ పక్కన పెట్టడం. సో ఇలా 1.5 year నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అయిపోతుంది. సో పిల్లలకి మాటలు కూడా ఏంటంటే ఒక 5-6 words మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో 6-7 words మాట్లాడుతూ ఉంటారు. 2.5 years వచ్చేసరికి డెఫినెట్లీ గ్రీన్, రెడ్, ఓకే. సో ఎల్లో ఆర్ బ్లూ చెప్పడం స్టార్ట్ అయిపోతుంది. సో స్టిల్ వాళ్ళు చెప్పట్లేదు అనుకోండి డెఫినెట్లీ అందులో కూడా ఏంటంటే కొన్ని కలర్ బ్లైండ్నెస్ అంటూ ఉంటాం. అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి పిల్లల్లో. సో ఓవరాల్గా ఏంటంటే మనం
చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటా వెళ్తే డెఫినెట్లీ వాళ్ళు వాట్ ఈస్ వాట్ అనేది ప్రాపర్గా చెప్పగలరు. సో కలర్ బ్లైండ్నెస్ ఏదైతే ఉంటుందో అదొక డిఫరెంట్ టెస్ట్ ఉంటుంది. సో అలా ఏమైనా చెప్పట్లేదు అనుకుంటే అలాంటి టెస్ట్ త్రూ వెళ్ళాల్సి వస్తుంది పిల్లలకి. ఓకే, అసలు విజన్ థెరపీలో ఏమేమి కరెక్ట్ చేసుకోవచ్చు మనం? విజన్ థెరపీలో అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చూపు సమస్య ఏమైనా ఉంది, సో లో విజన్ ఉంది, లేకపోతే ఆంబ్లోపియా ఆర్ లేజీ అంటూ ఉంటాం, అది ఉంది. సో పిల్లలకి ఏంటంటే ర్యాపిడ్గా పవర్ పెరుగుతూ ఉంది. సో దాంట్లో కూడా మనం విజన్ థెరపీ త్రూ నియర్ టు నార్మల్ తేవచ్చు. సో పిల్లలకి ఏంటంటే డిస్ట్రాక్షన్, కాన్సన్ట్రేషన్ అంటూ ఉంటాం. సో ఇది బిహేవియరల్ విజన్ థెరపీ ఒకటి ఉంటుంది. ఇంకొకటి సో ఆ బిహేవియరల్ విజన్ థెరపీ ఏంటంటే డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటా ఉంటాయి. అలాంటి డిజార్డర్లో పిల్లలకి ఇలా బిహేవియరల్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, విజన్ సీకింగ్ థెరపీలో అసలు పిల్లలకి ఏం చేస్తారు? విజన్ సీకింగ్ అంటే డెఫినెట్లీ పిల్లలు ఒక వస్తువు పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇలా చేస్తూ ఉంటారు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. అంటే నార్మల్గా కనిపించడానికి ఏదో ఆడుకుంటున్నాడు కదా అని అనుకుంటూ ఉంటాం, బట్ ఇది సీకింగ్ బిహేవియర్ అంటూ ఉంటాం. సో కొంతమందికి పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. సో సెన్సరీ ఇష్యూస్ ఉన్న నార్మల్గా రిపిటేటివ్ బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే విజువల్గా సెన్సరీ పరంగా ఏంటంటే అది అడాన్ అయ్యి అది బిహేవియర్ విజన్ థెరపీ కింద వెళ్ళిపోవడం జరుగుతుంది, ఆర్ బిహేవియర్ ఇష్యూస్ కింద వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో సీకింగ్ ఏమైనా ఉందనుకోండి, డెఫినెట్లీ మనం దానికి ఒక థెరపీ ఏదైతే ఉందో విజన్ థెరపీ పర్టికులర్గా ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది, అది మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, అది అంతా ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం ఆ సీకింగ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, సో విజువల్గా డిఫరెంట్గా సీక్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇలా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే నార్మల్గా ఇలా చూస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇలా చేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు, ఫ్లాప్ చేస్తూ ఉంటారు. సో కొన్ని కలర్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి ఇష్యూస్ని కూడా మనం విజన్ థెరపీ త్రూ నియర్ టు నార్మల్ తేవచ్చు పిల్లల్ని. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో పేరెంట్స్ ఎలా అయిపోయారంటే పిల్లలు ఫుడ్ తినకపోయినా మొబైల్ చూపించడం, చిన్న ఏజ్ నుంచి టీవీలు, మొబైల్స్ అనేవి చాలా బాగా అలవాటు చేసేస్తారు. సో ఎక్కువ మొబైల్స్ చూడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే? సో మొబైల్స్ అనేది డెఫినెట్లీ ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే పిల్లలు పుట్టగానే ఏంటంటే నార్మల్గా చాలా గారం అయిపోతుంది. సో ఇంతకుముందు ఏంటంటే 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు ఒక ఇంట్లో. సో తర్వాత మెల్లమెల్లగా ఒక 5-6 మెంబర్స్ వచ్చారు, 2-3 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడైతే 1 చైల్డ్ అంటున్నారు. డెఫినెట్లీ 1 చైల్డ్ ఉన్నప్పుడు ఎక్కువగా గారం ఉంటుంది. సో వాడు ఏడుస్తున్నాడు కదా అని మ్యూజిక్ పెట్టడం, వాడు ఏడుస్తున్నాడు కదా అని నార్మల్గా మనం మొబైల్ ఇచ్చేయడం, సో టీవీ పెట్టేయడం, ఇవి అన్నీ ఏంటంటే మెల్లమెల్లగా బాగానే ఉంటుంది ఇనీషియల్గా. బట్ అది అడక్షన్ అయిపోయింది అనుకోండి, అది చాలా సివియర్ కండిషన్ అయిపోతుంది అనమాట. అంటే మొబైల్ అడక్షన్ వల్ల కానీ ఆర్ స్క్రీన్ అడక్షన్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే 1 వే కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నారు. సో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతున్నాను, మళ్ళీ నేను రిపీట్గా దానికి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. సో ఇవి ఏంటంటే 2 వేగా అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మొబైల్ ఉందనుకోండి, అక్కడ ఏదైతే చూపిస్తూ ఉంటారో అదే వింటూ ఉంటాం మనం. విజువలైజేషన్ ఉంటుంది, కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఆడియో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. సో 2 వే కమ్యూనికేషన్ ఉండదు. అంటే క్వశ్చనింగ్ అనేది రాదు మనకి. అండ్ మాటలు కూడా ఏంటంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మలయాళం మాట్లాడాలంటే ఏదైతే అలా ఉంటుంది మలయాళంలో, ఆ వర్డ్స్ నేను ప్రాపర్గా నా టంగ్ ట్విస్టింగ్ అనేది అవ్వకపోవచ్చు. నేను నార్మల్గా అలా అంటున్నా అంటే నా టంగ్ ట్విస్టింగ్ అవుతుంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, ఎందుకంటే ఇంతకుముందే ప్రాక్టీస్ చేశాను కాబట్టి. సో ఓవరాల్గా పిల్లలకు కూడా ఏంటంటే మాటలు ఏదైనా రావాలి అంటే రా, లా, ళ ఇవి ప్రాపర్గా మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తూ ఉంటుంది. సో పిల్లలు ఏంటంటే మొబైల్ చూసే కొద్దీ డెఫినెట్లీ ఆ నెక్స్ట్ వరల్డ్ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మాటలు ఏంటంటే ప్రాపర్గా మాట్లాడడానికి ఆ టైం అనేది ఉండదు అనమాట. సో ఓవరాల్గా వింటూ ఉంటారు, ఏం జరుగుతుంది, ఏమంటున్నారు, ఏంటి అనేది అంత తెలుస్తుంది లాంగ్వేజ్. సో తెలుగైనా అవ్వచ్చు, ఇంగ్లీష్ అయినా అవ్వచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా ఒక లాంగ్వేజ్ రావాలంటే డెఫినెట్లీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో మొబైల్స్ అనేది చాలా డేంజరస్, స్పీచ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డిఫరెంట్ డిజార్డర్స్ డిజార్డర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అడక్షన్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ వచ్చిన మాటలు కూడా పిల్లలు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు అంటేనే డెఫినెట్లీ రీసెర్చ్ ఏజ్ అనమాట. సో ప్రతిదీ ఏంటంటే ఇదేంటి డాడీ, ఇదేంటి మమ్మీ, దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, అదేంటి, ఏం కలర్, దీంతో ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేది కంటిన్యూస్గా అడుగుతూ ఉంటారు పిల్లలు. సో దానికి మనం ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఆన్సర్స్ ఏదైతే ఉంటాయో డెఫినెట్లీ వాళ్ళు రిసీవ్ చేసుకొని ప్రాపర్గా చెప్పడం జరగాలి. ఇది నార్మల్. ఒకసారి అడక్షన్ అయిపోయింది అనుకోండి డెఫినెట్లీ సో దాని నుంచి బయటపడడం అనేది పెద్ద సమస్య లాగా అయిపోతుంది అది. సో దానికి ఏంటంటే డిఫరెంట్ థెరపీస్ ఇస్తూ మనం ఒక 1.5 years 2 years వరకు థెరపీస్, 3 years వరకు థెరపీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో మొబైల్స్ అండ్ టీవీస్ ఆర్ డిజిటల్ గ్యాజెట్స్ ఎనీథింగ్ ఎంత దూరం పెడితే అంత మంచిది. ఒక 30-40 minutes ఆర్ 1 hour విదిన్ 24 hours ఇవ్వచ్చు. దానికంటే ఎక్కువగా ఇస్తే డెఫినెట్లీ డేంజర్ అనమాట పిల్లలకి. విజన్ థెరపీలో అసలు మీరు యూజ్ చేసే పరికరాలు ఏంటి? విజన్ థెరపీలో డిఫరెంట్గా ఉంటాయండి పరికరాలు. సో కొంతమందికి ఇప్పుడు ఇందాక సీకింగ్ అన్నాం మనం, దానికి డిఫరెంట్గా పరికరాలు ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ అంటూ ఉంటాం, డైవర్జెన్స్ ఇష్యూస్ అంటూ ఉంటాం. సో కొంతమంది ఏంటంటే దగ్గర చూడలేరు,
కొంతమంది దూరం చూడలేరు ప్రాపర్గా. సో దూరం చూడాలన్నా ప్రాపర్గా లైక్ స్ట్రెయిన్ అనేది స్ట్రెస్ అనేది అవుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే నార్మల్గా బిహేవియర్ పరంగా కొన్ని విజన్ థెరపీ ఎక్విప్మెంట్స్ ఉంటా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి సిస్టమ్ బేస్డ్ కూడా మనం థెరపీ ఇవ్వడం జరుగుతుంది, కంప్యూటర్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. సో అందులో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ త్రూ వాళ్ళకి ఏది నీడ్ ఉంది ఆ అప్లికేషన్ త్రూ మనం వాళ్ళకి నీడు నార్మల్ తేవడానికి వీలవుతుంది. సో దాంట్లో కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ వాళ్ళ యాక్టివిటీస్ని చేయించడం జరుగుతూ ఉంటుంది డైలీ యాక్టివిటీస్లో. ఇప్పుడు డెఫినెట్లీ డిజిటల్ గ్యాజెట్స్ మనం అవాయిడ్ చేయాలి అనుకుంటున్నాం, బట్ సిస్టమ్ బేస్డ్గా మనం థెరపీస్ ఇస్తున్నాము. సో సిస్టమ్ బేస్డ్గా ఏదైతే థెరపీస్ ఇస్తూ ఉంటామో అది మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్కి తగ్గట్టుగానే ఆ థెరపీ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది సిస్టమ్ త్రూ ఇచ్చేది కంప్యూటర్ బేస్డ్ విజన్ థెరపీ. అశోకాకి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు, అంటే ఏ కంప్లైంట్స్తో ఎక్కువగా వస్తూ ఉంటారు? ఇక్కడ కంప్లీట్గా ఇది లైక్ మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ ఇది. సో ఓవరాల్గా ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే పెయిన్ రిలేటెడ్గా వస్తూ ఉంటారు, బ్యాక్ పెయిన్, సర్వికల్ పెయిన్ ఆర్ ఏదైనా లైక్ సయాటికా కండిషన్స్ ఉంటా ఉంటాయి. సో దానికి ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ థెరపీ ఆర్ ఫిజియోథెరపీ అడ్వాన్స్గా ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే డిఫరెంట్గా ఇష్యూస్ ఉంటాయి పిల్లల్లో. సో ఓవరాల్గా ఏదైతే డిజార్డర్స్ అన్నామో మనం ఇందాక ఆటిజం, ADHD, లెర్నింగ్ డిజబిలిటీస్ ఆర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటూ ఉంటాం. ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటే నార్మల్గా చాలామందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. నార్మల్గా ఏదైతే వయసు ఉంటుందో ఆ వయసుకి తగ్గట్టుగా బ్రెయిన్ అనేది ఉండదు. అంటే మెంటల్ ఏజ్ తక్కువగా అంటూ ఉంటాం. ఒక 10 సంవత్సరాల బాబు ఉన్నాడు, బట్ 4 సంవత్సరాల బాబులాగా బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది, మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే మనం ఇంటలెక్చువల్ డిసబిలిటీస్లో మనం డిఫరెంట్ థెరపీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఏజ్ ఏదైతే పెరుగుతుందో మెంటల్ ఏజ్ పెరగాలి అన్నట్టుగా మనం డిఫరెంట్ థెరపీస్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి నీట్ నార్మల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా స్పీచ్ థెరపీ ఉంటుంది, ఆక్యుపేషనల్ థెరపీ ఆర్ సెన్స్ ఇంటిగ్రేషన్ థెరపీ అంటూ ఉంటాం, అది ఉంటుంది. సో CST అంటూ ఉంటాం, క్రేనియల్ సాక్రల్ థెరపీ అంటూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే అప్డేటెడ్ అన్నమాట. మన ఇండియాలో చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటాయో అవి మేము రీచ్ అయ్యి సో ఇక్కడ ఉన్న ప్రజలకి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా థెరపీస్ ఇస్తున్నాము. అండ్ ఇలానే అక్రాస్ తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కానీ, పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ కానీ. సో ఓవరాల్గా ఏదైతే థెరపీస్ ఉన్నాయో సో మల్టిపుల్గా మనం 9 థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే సార్, అంటే ఈ వీడియో చూసి చాలామంది మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటారు కదా, సో వాళ్ళందరి కోసం ఒకసారి బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ ప్రాపర్ అడ్రస్ డీటెయిల్స్. సో బ్రాంచెస్ వచ్చేసి డెఫినెట్లీ ఏదైతే స్క్రీన్ ఉంటుందో దానిపైన చూడండి. సో కాంటాక్ట్ నెంబర్ ఏదైతే స్క్రోల్ అవుతుందో దానిపైన మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా హెడ్ ఆఫీస్ మంది సికింద్రాబాద్లో ECLలో ఉంది. సో అక్కడ నుంచి నార్మల్గా ఒకవేళ అపాయింట్మెంట్స్ దొరకకపోతే ఎల్బీ నగర్ కానీ, జూబ్లీ కానీ, సుచిత్ర, KPHB అలా వెళ్ళొచ్చు. సో ఆడియన్స్ అందరూ చూసారు కదా వీడియో. అండ్ కిరణ్ కుమార్ గారు 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ డాక్టర్. మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ చేయండి. ఇన్ కేస్ కాల్లో మాట్లాడాలనుకుంటే కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా, దానికి కూడా కాంటాక్ట్ అయ్యి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.